సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మీకు అద్భుతమైన నటుడిని పరిచయం చేస్తున్నాను. ఆయన సినిమా నేను చూసింది కంచరపాలెం మీరు కూడా చూస్తుంటారు. ఆయన చూస్తే గుర్తుపడతారు. కాకపోతే ఇప్పుడున్న గెటప్లో ఆయన మీరు గుర్తుపట్టలేరు. నేనే గుర్తుపట్టలేకపోయాను. కొంచెం మాట్లాడుతుంటే కొంచెం సేవ్ అవుతే మీరు గుర్తుపడతారు. ఆయన కలుసుకున్న ఆయన పేరే కిషోర్. నమస్కారం కిషోర్ గారు. నమస్తే సార్. యా, అంటే మీరు మాకు పరిచయం కంచరపాలెంలో ఒక నటుడుగా గుర్తింపు వచ్చింది మీకు. సినిమా సూపర్ సినిమా. అందులో మీ క్యారెక్టర్ మూవీ క్యారెక్టర్ నత్తి క్యారెక్టర్. వినాయకుడి బొమ్మ ఏదో చెప్తారు, రిజిస్టర్ అయిపోయింది బాగా. నేను మీకు ఎట్లా తెలుసు? చాలా చూసాను సార్, నేను చూసి కానీ కామెడీ షోస్ చేస్తుంటారు కానీ. ఓకే, ఆ రకంగా సత్యనారాయణ నేను పరిచయం మీకు. సో మీరు నాకు ఆ కంచరపాలెం నుంచి పరిచయం. సో చూసినప్పుడు అనిపించింది, అరే అద్భుతమైన నటుడు, చాలా మంచి నటుడు, ఎన్ని రోజుల నుంచి ఎక్కడున్నాడో ఏంటో అన్నట్టుగా అనిపించింది మాకు. కానీ మీకు నిజంగా మీరు ప్లస్డ్, మీరు ఆ క్యారెక్టర్ దొరకడం, మీరు చేయడం నిజంగా అదృష్టం. అది ఎట్లా చిన్న క్యారెక్టర్ అసలు? అదే వెంకటేష్ మహా గారు వైజాగ్లో స్టే చేసినప్పుడు ఆయన, మీరు అక్కడ కదా వైజాగ్? వైజాగ్ సార్. సో ఆయన కూడా వైజాగ్లో స్టే చేశారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా ఏరియా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది సార్, బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లైక్ అన్ని రకాలుగా. ఎక్కడ వైజాగ్? కంచరపాలెం సార్ మాది. ఆ ఏరియాలో స్టే చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక సినిమా చేయొచ్చనే ఆలోచన ఫీల్ వచ్చింది. ఓకే, ఆయన మళ్ళీ హైదరాబాద్ ట్రయల్స్ చేసి వైజాగ్ వచ్చి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా నేను అక్కడ థియేటర్ ఆర్టిస్ట్ అనమాట. థియేటర్ ఆర్టిస్ట్ మామూలుగా ఏం చేస్తారు మీరు? అంతకుముందు నేను జాబ్ చేసాను సార్. సైమల్టేనియస్గా నేను చైల్డ్ ఆర్టిస్ట్ సార్ థియేటర్. అచ్చా. సో వన్ ఆఫ్ ద టైం వచ్చినప్పుడు నేను జాబ్ చేసేవాడిని. సైమల్టేనియస్గా మ్యాజిక్ షోస్, నేను మెజిషియన్ అనమాట. సింగింగ్, ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూ ఉండేవాడు. అచ్చా. సో దానివల్ల ఒక కొంచెం అట్రాక్టివ్ పర్సన్ ఉన్నాడు, యాక్టివ్గా ఉంటాడు, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అలా ఆ క్యారెక్టర్ నేను చేయడం వచ్చింది సార్. ఆ రకంగా ఇండస్ట్రీ. సో మీ కళ కూడా ఎట్లా నెరవేరింది? అంతే సార్. సినిమాలు చేద్దాం అనుకుని వచ్చేసారు. ఇప్పుడు ఈ గెటప్లో అసలు ఏమాత్రం గుర్తుపడతలేరు. అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ సార్, అంటే గెటప్స్ కొంచెం చేంజ్ చేయడం. ఇది ఏ సినిమాకి? సినిమాకా పర్టికులర్ ఏదైనా మొక్కు ఉందా? మూవీకి సార్. మొక్క ఏం లేదు నాకు, అంతే మొక్కలని సినిమా దేవుడు వాటికి మొక్కనది. ఓకే, ఏ సినిమా అయితే సంబంధించి గెటప్? ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి సినిమా చేస్తాను సార్, గౌతమ్ గారి సినిమా. అండ్ బచ్చల మల్లి అని ఒక సినిమా చేశాను, నరేష్ గారి. ఇప్పుడు కమిటీ కూరలు అని ఒక సినిమా వస్తుంది సార్, చిరంజీవి వాళ్ళ అమ్మాయి వాళ్ళు. ఓకే, నిహారిక గారి ప్రొడక్షన్. ఓకే. సో ఈ 3 మూవీస్కి ఈ గెటప్లో చేస్తాను. అంటే డిఫరెంట్ సేమ్ గెటప్. ఓకే, సేమ్ గెటప్ కాకపోతే అంటే గెటప్ లుక్ వైజ్ అదే, కాకపోతే మారుతూ ఉంటుంది, క్యారెక్టర్లు మారుతుంటాయి, లుక్ కూడా మారుతూ ఉంటుంది. అవునా? ఓ వెరీ గుడ్. అసలు గుర్తుపట్టనంటే ఉన్నారు. నాకు కూడా గుర్తుపట్టకున్నట్టు కొంచెం ఫ్రెష్గా కనిపించాలి నా ఆడియన్స్. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా? అరే మీకు మీ పెళ్లి సంబంధం చెప్పండి. పెళ్ళి అయిందా మీకు? మ్యారేజ్, పిల్లలు? ఓ మేడం మిమ్మల్ని ఏమంటుంది ఈ గెటప్లో చూస్తే? అంటే వాళ్ళకి తెలుసు కదా సార్, సినిమా కోసం ఏదంటే వేషం కోసం మెషిన్ తీయాలి, గెటప్ పెంచాలి. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారండి మొత్తం? 25-30 ఉంటాయి సార్. 30? అప్పుడే 30 సినిమాలు. ఎన్ని 4 ఇయర్సా 5 ఇయర్స్ అయిందా? 2017 సార్ నా ఇండస్ట్రీ. 17? ఓ 6 ఇయర్స్. 7th ఇయర్ సార్. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తారు? కొత్త సినిమాలు దేవరకొండ చెప్పారు, విజయ్ దేవరకొండ. అది ఒకటి. మళ్ళీ చేస్తున్నాను సార్. ఓకే, బచ్చల మల్లి. శంకర్ గారి మూవీ చేస్తున్నాను, గేమ్ చేంజర్. తమిళ మూవీ ఒకటి చేస్తున్నాను సార్. తమిళ భాష ఎట్లా? నాకు తెలియదు. నా మేనేజ్ బాగా ఉంది. మీకు వచ్చా? నాకు తమిళ అంటే నాకు కొంచెం బాగా ఇంట్రెస్ట్, నేర్చుకోవడం జరిగింది. ఓకే. ఓకే, తమిళ్లో వచ్చి మీకు చదువుకోవడం రాయడం వచ్చా? ఓ రాయడం కూడా వచ్చు. అది ఎట్లా జరిగింది? ఇంట్రెస్ట్ మేక్స్ ఎవ్రీథింగ్ సార్. అంతేలే. ఓకే. సో ఈ 3 ప్రస్తుతం 5 మూవీస్ అవుతాయి సార్ ప్రెసెంట్. ఓకే, ఇప్పుడు హ్యాపీయా? ఓకే సార్, నాట్ సో వెల్. ఫ్యామిలీ వచ్చేసింది హైదరాబాద్కి? లేదు సార్, ఫ్యామిలీ అంతా వైజాగ్లో ఉంటారు. ఓకే, హైదరాబాద్లో స్టే చేస్తాను. ఓ హైదరాబాద్ మీరు ఒంటరి పోరాటం. అంతే సార్. సినిమాలు చేస్తున్నారు, బాగానే. సినిమాలు బాగానే చేస్తున్నాను సార్. ఇంకా కొంచెం అంటే కమర్షియల్ బ్రేక్ కోసం వెయిటింగ్. మంచి కమర్షియల్ మూవీలో మంచి బ్రేక్ కోసం వెయిటింగ్ సార్. మంచి అంటే నెలకు 10-20 రోజులు బిజీయా? అంటే అలాగే నేను చెప్పలేను సార్, బట్ ఓకే సినిమాలు చేస్తున్నాం, నడుస్తుంది, పూట గడుస్తుంది. ఓ ఆ రకంగా బాగానే చేస్తున్నాను. అయితే మొత్తం 30 సినిమాలు చేశారు ఇప్పటికి. తమిళ సినిమా ఏదో అన్నారు? తమిళ్లో కేర్ ఆఫ్ కాదని ఒక సినిమా చేశాను సార్. కేర్ ఆఫ్ కంచరపాలెం అఫీషియల్ రీమేక్ అది. ఓకే. ఆ సినిమా చేశాను. డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు. అచ్చా, అది ఎట్లా ఉన్నది క్యారెక్టర్ కాబట్టి సో స్టార్టింగ్ అక్కడ రెస్పాన్స్ ఎట్లా ఉంది ఆ సినిమాకి సంబంధించి? నా క్యారెక్టర్ మంచిగా రికగ్నైజ్ అవుతుంది సార్. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ త్రూ దట్ ఫిల్మ్ ఇన్ తమిళ్. అచ్చా, అయితే చేశారా? తమిళ సినిమాలో చేశారా? తమిళ సినిమా ఒక సినిమా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది సార్. అది ఎవరు డైరెక్టర్? కొత్త సార్, మొత్తం అంతా కొత్త. హీరో బ్యాచ్ అంతా కొత్త బ్యాచ్. అన్నోన్ పర్సన్ సార్.
ఓ అయితే మీరు చిన్నప్పుడు మీ అభిమాని నటుడు ఎవరు? చిరంజీవి సార్. చిరంజీవి న్యాచురల్లీ. సో చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం. కలిసారు ఎప్పుడైనా? ఆచార్య చేశాను కదా సార్. అది తెలియదు నాకు. అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా నాది ఆచార్యలో ఉండే క్యారెక్టర్ లేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు, బట్ నేను ఆచార్య ఆయనతో చేశాను. ఆయనతో మంచి ఎక్స్పీరియన్స్. సూపర్ ఎక్స్పీరియన్స్. సూపర్ ఎక్స్పీరియన్స్ అంటే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్. పలకరిస్తారు, బాగా పలకరిస్తారు, బాగా మాట్లాడు. సూపర్ సార్ ఆయన. అందుకే ఆయన మెగాస్టార్. అందుకే మెగాస్టార్. ఓకే. సో ఇప్పుడు మీ ప్రయాణం ఎటు పోవాలని, ఎట్లాంటి క్యారెక్టర్ రావాలి, ఏం గుర్తింపు పొందాలి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సార్ ఒక మంచి నటుడిగా గుర్తింపు రావాలి సార్. దానికోసం కష్టపడాలి, మంచి సినిమా చేయాలి, ఒక విలక్షణ నటుడు అనే పేరు రప్పించుకోవాలి. విలక్షణ నటుడు మోహన్ బాబు. అదే సినిమాలో మాట్లాడి చిరంజీవి కాకుండా ఇంకెవరు ఇష్టం మీకు? కమల్ సార్ అంటే నాకు కమల్ హాసన్ దైవం, అంటే ఒక ఎమోషన్. కమల్ హాసన్ గారు అంటే కమల్ హాసన్ గారు అంటే ఆయన ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు కొంచెం ఇన్స్పిరేషన్ సార్. ఒక పేరు చెప్పండి. చాలా సార్ కమల్ సార్ సినిమాలు అన్నీ చూసాను. అన్నీ మొత్తం అన్నీ చూసాను. ఓ హీరో సార్. డైరెక్టర్స్ హీరోయిన్స్ అంటే ఎవరు బాగా అభిమానం మీకు? అర్థం కాదు సార్. డైరెక్టర్స్ హీరోయిన్స్ అంటే ఎవరు బాగా అభిమానం మీకు? ఆబ్వియస్లీ రాజమౌళి గారు అంటే అందరికీ ఇష్టం. ఓకే. అందరూ డైరెక్టర్లు ఇష్టం సార్. అందుకే ఏదో డైరెక్టర్ లేకుండా దెర్ ఇస్ నో ఆర్టిస్ట్ కదా సార్. అంతే. సో డైరెక్టర్ దెర్ ఇస్ నో ఆర్టిస్ట్. సో డైరెక్టర్ అనే పదం ఉన్న ప్రతి ఆర్టిస్ట్ డైరెక్టర్ కూడా నాకు మీకు ఇష్టం. దైవ సమానులు, గురు సమానులు, అందరూ ఇష్టమైన. హీరోయిన్స్ వస్తే నాకు రమ్యకృష్ణ గారు బాగా ఇష్టం. రమ్యకృష్ణ గారు నాకు బాగా ఇష్టం. సౌందర్య గారు ఇప్పుడు వచ్చే నడుస్తుంది ఇప్పుడైతే. సో ఇప్పుడు మీరు సినిమాలు ఓన్లీ యాక్టింగ్, ఎట్లా మీకు యాక్టింగ్ అంటే ఇష్టం? నేను థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పుడు. అచ్చా. నా బేస్ స్టార్ట్ అయింది. ఓహో, ఇక్కడ వైజాగ్లో థియేటర్. థియేటర్ మంచి థియేటర్, మహాత్మా గాంధీ కళా సమితి, రామూర్తి పంతులు పెట్టినది. ఓకే. అది చాలా పెద్ద స్టేజ్, అది రంగస్థలం. ఓహో. సో అక్కడ చాలా మంది నటులు కూడా అక్కడ ప్లే చేయడం జరిగింది. సో అట్లా నా ప్రస్థానం కూడా మా స్టేజ్ మీద స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓ, సో అక్కడ మీరు పాపులర్ ఒక రకంగా. నేను ఇప్పుడు దాంట్లో మామూలు కంచరపాలెం ఉన్న మిగతా ఆర్టిస్ట్ కూడా అందరూ అక్కడ వాళ్ళు కదా? అందరూ అక్కడ వాళ్ళు సార్. అంటే మాక్సిమం 86 మెంబర్స్ ఎంతో కాస్ట్ సార్. 80 మెంబర్స్ ఫ్రమ్ కంచరపాలెం, రిమైనింగ్ 6 మెంబర్స్ 7 మెంబర్స్ హైదరాబాద్. అక్కడ అందరు కొత్త నటులే బ్రహ్మాండంగా చేశారు. అందరూ సూపర్ చేశారు. వెంకటేష్ మహా. ఇంకా ఎవరు డైరెక్టర్ దగ్గర చేయాలని ఉంది? అదే సార్ చెప్తున్నా కదా సార్, నేను అందరి దగ్గర చేయాలి, అందరితో వచ్చేయాలి. అందరు డైరెక్టర్లు నన్ను గుర్తించడానికి నేను ప్రయత్నించాలి, కష్టపడాలి. ఈ సినిమాలే కాకుండా మీ హాబీస్ ఏంటి? మీరు ఏం చేస్తుంటారు మామూలుగా? మీకు ఏమి అంటే ఇష్టం? ఏమేం చేయగలరు సార్? నాకు అంటే నేను రెగ్యులర్ గా ఈ కళకు సంబంధించిన ప్రాక్టీస్, నేను మెజిషియన్ సార్. మ్యాజిక్ షోస్ డైలీ ఏదో ఒక మ్యాజిక్ ప్రాక్టీస్ చేయడం. అంటే ఇప్పుడు మ్యాజిక్ షోస్ ప్రొఫెషనల్ గా షోస్ చేయట్లేదు. సో ఒంటరిగా ఉన్నప్పుడు నేను డైలాగ్స్ చెప్పుకోవడం. అంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏంటో మనకే తెలుస్తుంది కాబట్టి నా ఇష్టాలన్నీ కూడా కళకు సంబంధించినవి. ఏదో మ్యాజిక్స్ చేయడం, డిఫరెంట్ మెథడ్ సిస్టమ్స్ ని ఫాలో అవడం, రాయడం, కథలు రాసుకోవడం, కథలు కూడా రాస్తారు. ఏదో ఒకటి ఉండాలి కదా సార్. మన అది సినిమాకు పనికొస్తుందో లేదో పక్కన పెట్టినా కూడా మన క్రియేటివిటీకి ఉపయోగపడుతుంది. సాంగ్స్ రాస్తాను నేను, ఫోక్ సాంగ్స్ రాసుకుంటాను, సరదాగా పాడుకుంటాను. సింగిల్ గా ఉన్నప్పుడు నేను ఎక్కువ డప్పు వాయిస్తూ పాటలు పాడుకుంటాను సార్. నాకు కొన్ని కమ్యూనిజం భావాలు ఎక్కువ, సో వాటికి సంబంధించిన పాటలు ఎక్కువ పాడుకుంటాను, దాన్ని ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఊరికి చిన్న లైన్ పాడదామా? మీకు పాటలు అంటే ఇష్టం? మీ టెస్ట్లో అన్ని చూద్దాం, మీ హాబీస్ అన్ని. అంటే సరదా పాట పాడమంటారు? సరదాగా పాడండి అంతే, ఎంజాయ్గా. జస్ట్ రీసెంట్గా అంటే నాకు నేను రాసిన పాడమంటారు, నాకు ఇష్టమైన పాట పాడు. మీరు రాసిన పాడండి ఇంకా బాగుంది. నేను రాసింది మందు మీద ఒక సాంగ్ రాశాను సార్. అచ్చా. ఎయిరా ఎయిరా వెయ్యిరా 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 ఈ పెగ్గు, నువ్వు వెయ్యలేకపోతే నాకు ఇరా పెగ్గు. అద్దాల గలాసులో పావు సేరు మందోసి, గుప్పెడు సోడ పోసి నిండినంత నీళ్ళోసి, సాల్టు నిమ్మరసం సప్పరించి తాగుతుందే, మనసంతా కైపులోన మునిగి తేలిపోతుంది. అందుకే వెయ్యిరా వెయ్యిరా. మందు తాగడం వల్ల నష్టాలే కాకుండా లాభాలు కూడా ఉన్నాయి సార్. వింటే మీకు తెలుసా? రమ్ము జున్ను వైను గ్లామరు పెంచేస్తుందట, బీరు బిర్యానీ ఒళ్ళును సమకూర్చునట, బ్రాందీ విస్కీలు మెదడకు మేతేస్తాయట. ఎలాగా? బ్రాందీ విస్కీలు మెదడకు మేతేస్తాయట, బీజరు తాగుతుంటే బుగ్గలు ఎరుపెక్కునట. ఎయిరా 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 ఈ పెగ్గు,
అలాగే రీసెంట్గా మన మీద రాసుకున్నాను. బాగా సార్. అయితే ఏమైనా రాసారా సినిమాలకి ఏమైనా? కంచరపాలలో ప్యారడీ సాంగ్ నేను రాసిన సార్. అది కంచరపాలెం బుగల ఓసిన్నది నేను కన్ను కొడితే సిగ్గు పడుతుంది, అది నేను రాసింది, నేను పడుతుంది. ఓ ఎవరిదాని మ్యూజిక్? శ్రీకర్ అగస్తి గారు. ఇంకో పాట ఏంటి? కలకత్తా కాలి పరమ గయాలి కాబోయే నా ఆలి, అదొక సాంగ్ వేరే వాళ్ళు రాశారు, అది నేను పాడాను సార్. రెండు పాటలు రాశాను. 2 పాటలు నేను రాయలేదు సార్, ఒక పాట నేను రాసి పాడాను, ఇంకొక పాట నేను పాడాను. ఓ అంటే ఇప్పుడు పాటలు అయిపోయి సింగింగ్ అయిపోయింది మీ హాబీస్లో. ఇంకేం మ్యూజిషియన్ మ్యాజిక్లో చేస్తారా? అది ఎట్లా ఒకసారి ఏమైనా చెప్పగలరా? మ్యాజిక్స్ చాలా విధాలుగా ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఊరికి మా జనాలకి, నాకు మీకు మీరు మ్యూజిషియన్ కాబట్టి ఐ థింక్ కార్డ్స్ ఉంటాయి. కార్డ్స్ ఉన్నా ఏదో ఒకటి చూద్దాం సరదాగా. చూస్తాం. సో నా దగ్గర చాలా కైండ్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి సార్. ఓకే, మీరు ఏం చేస్తారంటే బిఫోర్ దట్ నేను ఒక పని చేస్తాను. మీరు కొంచెం బాగా ఫోటోజెనిటిక్ ఫేస్లో ఉంది నాగా, మీకు అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ ఉండి వన్స్ అపాన్ టైం, నాట్ నౌ, ఐ థింక్ వన్స్ అపాన్ టైం, ఇట్స్ నాట్ నౌ, ఐ థింక్. అంటే మీరు ఫ్యామిలీగా సార్ మళ్ళీ మేడం ఇబ్బంది పడతారని. ఓకే, నేను ఒక ఫోటో తీస్తాను సార్ మీది, విత్ యువర్ పర్మిషన్. ఓకేనా? తీయండి. తీస్తే ఏమన్నా చేస్తారా ఇప్పుడు? తీసి ఓకే మంచి మ్యాజిక్ చేద్దాం సార్. నేను ఒక ఫోటో తీసాను మీది. రైట్. ఈ ఫోటోలో ఈ ఫోటో మీరు ఉంది సార్, ఒకసారి తెచ్చేయండి. దీంట్లో ఫోటో తీసాను. ఓకే. నా దగ్గర చాలా కైండ్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి సార్, మీరు అన్నీ చూసుకోవచ్చు. చాలా కైండ్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. మీకు ఎక్కడైతే నచ్చుతుందో, మీకు ఎక్కడైతే కావాలనుకుంటారో ఒక దగ్గర స్టాప్ చెప్పండి, లేదంటే మీ ఫింగర్ పెట్టండి. ఓకేనా? మీరు ఏం చేస్తారు? ఫింగర్ పెడతా, స్టాప్ చెప్తారు. స్టాప్ చెప్తాను. ఓకే, స్టాప్. షూర్. సో మీరు ఇక్కడ స్టాప్ చెప్పారు. సో దిస్ ఈజ్ యువర్ సెలెక్టింగ్ కార్డ్. ఓకే. రిమైనింగ్ కార్డ్స్ నేను పక్కన పెడుతున్నా. ఈ కార్డ్స్ మీరు పట్టుకోండి, మీరు ఏం చేయదు. ఓకే, కార్డ్ పడింది. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మనకు కావాల్సిన కార్డ్ ఇది. సో దీంట్లో ఒకసారి ఈ క్లాత్ చెక్ చేయండి, ఒకసారి కెమెరా కూడా చూపించండి. ఏం లేదు కదా, ఒకసారి కెమెరా కూడా చూపించండి సార్. చూపిస్తాం. మా అన్న కెమెరా అది, ఏం లేదు. నో ప్రాబ్లం. ఓకే. నా సార్ అబ్జర్వ్ చేయండి. నేను ఏం చేస్తానంటే నేను ఇలా పెడుతున్నా, పెట్టి తీస్తున్నా. మీ సెలెక్టివ్ కార్డ్ మీకు గుర్తుందిగా, మీకు చూడలేదుగా మీరు కూడా? నేను కూడా చూడలేదు. మీరు చూసుకోండి, కెమెరా కూడా చూపించుకోవచ్చు. నేను చూడను, కెమెరా చూపించండి. అచ్చా, ఇందులో పైది కార్డ్ కదా? ఓకే, డన్. ఓకేనా? మంచి కార్డ్ తీసా. ఈ క్లాత్ చెక్ చేయండి సార్ ఒకసారి. ఓ, ఇప్పుడు మీకు ఫోటో తీసాను కదా, ప్రింట్ వచ్చేసింది కార్డు ప్రింట్ వచ్చింది. ఇంతకుముందు లేదు ప్రింట్. ఇదేంది గమ్మత్తుంది అంటే మన ఫోటో తీసాను కదా. అవును, సెలెక్టివ్ కార్డ్ మీకు ఐడియా ఉంది కదా. మీరు జూమ్ చేస్తూ మీ కంట్లో ఒకసారి చూడండి. మీరు జూమ్ చేయండి, మీ కంట్లో చూసి కెమెరా ఏమైనా కనిపిస్తుందా మీకు? లైట్ కనిపిస్తుంది. మీరు తీసింది కింగ్ ఆఫ్ క్లబ్స్ తీసారు మీరు. అదే కదా సార్ మీ కంట్లో ఉంది. అదే కెమెరా చూసి. అచ్చా, ఎట్ట తీసారని ఆలోచిస్తున్నాం. తిప్పారు. ఆలోచించడానికి ఆలోచన చిక్క సార్ మ్యాజిక్. ఇప్పుడు ఓకే, మ్యాజిక్ అనేది ఇది గమ్మత్తు, ఇది బాగుంది. ఓకే, సూపర్. కైండ్ ఆఫ్ స్మాల్ మ్యాజిక్. ఇట్లాంటి నేను స్టేజ్ షో చేసేవాను సార్ ఎక్కువగా. అవునా? స్టేజ్ షోస్ ఎక్కువగా ప్రజెంట్ చేసేవాడిని. ఇప్పుడు ఇంకా స్టేజ్ షోస్ చేయడం అవసరం లేదు. అవసరం లేదంటే అది నాకు ప్యాషన్ సార్. అది బేసిక్లీ అంటే అవసరం కోసం అప్పుడు చేయలేదు సార్. నేను ప్యాషన్ కోసం చేశాను. ఇప్పుడు కొంచెం బిజీగా అయిపోయారు కదా మీరు, ఎట్లా మీ డ్రీమ్లో ఉన్నారు. సో నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి నాకు మ్యాజిక్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఆ అవకాశం క్రియేట్ చేసి నేను జస్ట్ చిన్న చిన్న ట్రిక్స్ చేస్తూ ఉంటాను. మ్యాజిక్ అయిపోయి ఇంకేమైనా చేయగలరా మీరు? ఇంకా మ్యాజిక్ కావాలంటారా? మ్యాజిక్ అయిపోయింది, ఇంకేమైనా చేయగలరా? ఊరికి టైం పాస్ మా జనాలు చేయాలి సార్. ఇంకేం చేయమంటారు సార్? మ్యాజిక్ ఒకటి, సింగ్ ఒకటి అయిపోయింది మీ టాలెంట్లో. మీ నటన అయితే చూస్తున్నాం ఎట్లా సినిమాల్లో. ఇంకా మీ పర్సనల్గా ఏం సార్ నాకు అర్థం కావట్లేదు. మీ టాలెంట్ నటన గురించి మాకు తెలుసు. కంచరపాలెం నుంచి 30 సినిమాలు చేశారు. ఎక్కడో కూడా మా జనాలకు తగిలినట్టున్నారు. ఇప్పుడు మ్యాజిక్ చేశారు. మీ గొంతు విందామంటే మీ పాట పాడారు. మీ రాత కూడా అదే పాట కూడా మీరు రాశారు. సో అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా ఎక్స్ట్రాగా కరికులర్ యాక్టివిటీస్? అంటే మీరు చెప్పాలి సార్. మీకు నా దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. మీ దగ్గర ఉన్నాయో దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్నాయని చూపించారు. ఇంకేమైనా ఉందా? ఇంకా మిగిలి ఉందా టాలెంట్ చూపించేది? ఇంకేం లేదా? డన్. అయితే అచ్చా, పౌరాణిక డైలాగు
ఒక డైలాగ్ ఏదన్నా చిన్నది. సభా బహుమనం ఉద్యానవనముల ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలపరాణత శాఖ శిఖా తరువుల విరాజితంబు రాజిత తరుస్కంద సామాశ్రిత దివ్య స్వరూపుల పుష్ప వల్లీయమ్మ తల్లిక సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవణ్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమణ భ్రమర కోమల ఝంకార నినాద మేధురంబు మేధుర మధుకర గణక నాగన సంకానార్తన క్రీడాభిరామ మయూరు వారి విస్తృత కలాప కలాప రమణీయం రమణీయ కోమల కలాప కలాప లాప మంజుల దోహద దోప ధూమాంకర సంకీర్ణం సంకీర్ణ నికుంజ పుంజ సుందరం ఈ ఆరామ సౌకుమార్యం అత్యంత మనోహరంబు దినదినానేక నూత్న రామావలోకరంజిత కౌరవ వంశవర్ధన మన ప్రమోద వహంబకు నీ నిక్కటము తక్కువ కత్పుత దశమీయంబకు నిర్వివాదాంశములు కావాలనే మయసభ మయసభ అనే సామాన్య జనుల మొదలు రాజకంఠీరమని పర్యంత మేకగ్రీవముగా దీని గురించి వర్ణించడం ఆయన నూయిందలి ఫలకుసుమాజాలంలో మహదానందమును కల్పించుతున్నది కాసారమాయిది ఉండి లేనట్లును లేక ఉండినట్లును కనబడుతున్నది జలాశయమే కావున ఈ వీస సూత్రం భూయి సత్పత్రాధికం ఎట్లుండను ఇట్లా మయసభ ఘట్టం సార్. ఈ మయసభలో ఎవరు మాట్లాడుతున్నారు? దుర్యోధన ఘట్టం సార్. నాకు మామూలు తెలుగు భాషనే రాదు. నాకు రావాల్సిన నా మాతృభాష తెలంగాణ సరిగా రాదు. ఇది ఎట్లా నేర్చుకున్నాడు మీరు? ఇంట్రెస్ట్ సార్. ఏదైనా సరే ఎవరు ఎంత పెద్ద పర్ఫార్మర్ అయినా సరే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అని నేను నమ్ముతాను. ప్రాక్టీస్. ఓకే. అయితే చిన్నప్పటి నుంచి డ్రామాలు అంటే ఇష్టం. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను గ్రాడ్యుయేట్ సార్. బీకామ్ గ్రాడ్యుయేట్ పాస్ అయిపోయారు. మొత్తానికి కష్టపడ్డారు సార్. నేను చాలా కష్టపడ్డాను బీకామ్ పాస్ కావడానికి. ఓ ఎక్కడ? అక్కడ వైజాగ్లో. ఎంతమంది మీరు? అంటే మా అన్నదమ్ములు? అక్క సార్. ఇద్దరే? ఓ అక్క పెళ్ళి అయిపోయింది. ఓ ఇప్పుడు మీరు పెళ్ళయింది. మీ బాబా పాప ఏం చేస్తున్నాడు మా బాబు? సెకండ్ స్టాండర్డ్ సార్. ఇక్కడ వైజాగ్లో? అక్కడే తెలుసా మా నాన్నగారు ఫలానా వాడు మంచి యాక్టర్. రవితేజ గారి మంచి యాక్టింగ్ చేసి చూపించాడు. వైజాగ్ లో మన టైగర్ నగర్ లో షూటింగ్ అవుతుంది. ఓ వాడు రవితేజ గారు అంటే బాగా ఇష్టం వాడికి. వాడు నేర్చుకున్నది రవితేజ గారి డైలాగే. ఆయన ముందు నేను వాడిని ప్రజెంట్ చేయించగలిగాను. ఓ కలిసాడు. అయితే కలిసాడు. మాట్లాడు హ్యాపీ. హీఈస్ హ్యాపీ. సో మీరు ఎట్లాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? ఇంకా అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ సార్. ఇప్పుడు చేస్తున్నాయని ఇదే గెటప్ కానీ ఇది కదా సార్. నేను చేస్తున్నవి కూడా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్స్ కానీ ఒక చిన్న మేనరిజం కానీ నాకు ఇంట్రెస్ట్. డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలి క్యారెక్టర్ని. అట్లాంటిది నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో గాడ్ గ్రేస్ నాకు డైరెక్టర్లు కూడా అదే అవకాశం కూడా. సో నేను అట్లా కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం. ఓకే. ఈ గెటప్లో 3 సినిమాలు చేశారన్నారు. 3 సినిమాలు డిఫరెంట్గా ఉంటాయి సార్. గెటప్ ఇలా ఉండదు. మీరు చూడడానికి నేను నార్మల్గా ఓపెన్ ఉంది కాబట్టి ఇట్లా దాంట్లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఎప్పుడు తీస్తున్నారు? దేవరకొండ సినిమా వివేక అంతే సార్. అంటే చాలా సినిమాలు 2-3 సినిమాలు ఉన్నాయి సార్. ఫస్ట్ టైం నేను లైఫ్లో నేను అంత బిఎడ్ పెంచడం. ఇప్పుడు దాకా బిఎడ్ పెంచలేదు. సో కొత్తగా కనిపించాలి కొంచెం అని. సో నేను బిఎడ్ చూపించి దీని లుక్స్లో నేను ప్రజెంట్. టైగర్ నాగేశ్వరరావు ఏదన్నారు కదా మీరు, ఆ సినిమా నేను కూడా చేశాను. అది వైజాగ్ స్లాంగ్ ఇచ్చారు నాకు. అది వైజాగ్లో ప్రాంతంలో జరుగుతున్నా కదా. చచ్చిపోయాను బాబాయ్. ఏమో చిత్తూరు లాంగ్. చిత్తూరు పోలీస్ కానిస్టేబుల్గా హెడ్ కానిస్టేబుల్గా చేశా. నాకు ఎవరు ఉంటారు? నాకు వేణు, తొట్టంపూడి వేణు గారు. ఆయన ఎస్ఐ. అది టైగర్ నాగేశ్వరరావు కాదు సార్. అదే రామారావు డ్యూటీ. కరెక్ట్. కన్ఫ్యూజ్ అవుతున్నా. ఓ రవితేజ గారి సినిమా అది ఇది ఉంది కదా 2. అది సినిమాలో సరే విషయం చెప్పేస్తాను. రాయలసీమ అది క్యాన్సర్. అది చిత్తూరు సాంగ్ ఇచ్చారు. అస్సలు మాట్లాడలేకపోయా. చాలా కష్టపడ్డా. మీ భాష చూస్తే చచ్చిపోవాల్సింది. ఇంత డిగ్రీ ఎప్పుడైపోయింది? ఏ సంవత్సరం? అది నాది 2009లో. ఓకే. పెళ్ళి ఎప్పుడు? 16 సార్. ఈ 9లో ఎడ్యుకేషన్ కో ఎడ్యుకేషనా మామూలుగా? కో ఎడ్యుకేషన్. మరి ఎవరు తగలేదు? నా వైఫ్ నా గర్ల్ ఫ్రెండ్ సార్. లవ్ మ్యారేజ్ నాది. ఒకటే క్లాస్మేట్. ఓ కాలేజీలో ఇంట్లో మాట్లాడి ఏం గొడవలు ఏం కాలేదా? అండ్ వాళ్ళు బాగానే ఒప్పుకుంటారు. ఓహో ఇద్దరు ఒకటే క్యాస్టా? అట్లాంటి అచ్చా. అందువల్ల ప్రాబ్లం లేదు. క్యాస్ట్ రిలీజన్ వేరే అయిపోయి పెద్ద గొడవలు లేదు. అంతే. కంచరపాలెం కూడా అదే కదా. అంతే సార్. కంచరపాలెం మటుకు అల్టిమేట్ సినిమా అండి. బాబా చాలా పెద్ద సినిమా. ఏం సినిమా! నవ్వి చచ్చిపోయామనుకో దాదాపుగా. సూపర్. మీ సెంటిమెంట్ కదా వినాయక. అదే ఆడియన్స్ అన్ని రసాలను ఎంజాయ్ చేస్తే హెల్తీగా ఉంటారంట. అందుకే సినిమా అనేది ఒక తెలియకుండానే మన ఆరోగ్యాన్ని
పర్ఫెక్ట్గా ఉంచుతుంది. కాపాడుతుంది. అవును. మీకు ఇష్టమైన నటులు చిరంజీవి గారు కాకుండా కమల్ సార్, పాత సినిమా నటులు? రంగారావు సార్, ఎస్వి రంగారావు, రామారావు గారు, ఓ కోట గారు, సత్యనారాయణ గారు. అచ్చా, వాళ్ళందరూ బాగా ఇష్టం. బాగా ఇష్టం డైలాగులు ఏమన్నా ప్రత్యేకించి మీ రాత కూడా, మీ పాటలు కూడా రాస్తారు కాబట్టి సార్. పాటలు లిరిసిస్ట్లు ఎవరైనా ఇష్టమా? సుద్దాల గారు అంటే బాగా ఇష్టం సార్ నాకు. ఎవరు? సుద్దాల గారు, సుద్దాల శక్తిజ. ఆయన పాటలు బాగా ఇండస్ట్రీకి లోతుంటాయి. వచ్చి సార్ ఫస్ట్ నేను సుద్దాల గారిని కలవాలనుకున్నా. నేను అఫ్టర్ అంటే నాకు కొంచెం, నేను ప్రజానాట్య మండలిలో సింగర్, నేను తప్పు వాయిస్తూ పాటలు పాడాను. అందువల్ల మీకు ఆయన ఇష్టం. అయితే ఒక సినిమా చూసి నాకు ఎందుకో గుండెల్లోకి వచ్చింది ఒక లిరిక్. వసే రాములమ్మ. నేను చచ్చిపోతున్నా రేపే డొప్పై పుడతా, నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా, కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే, కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటాయి, నా గొంతుగా మోయిస్తే 1000 గొంతులై వస్తా విప్లవమా వర్ధిల్లు అని వీధి వీధిని నదిద్దాం, చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మజిల్లకే రాములమ్మ. ఆ సాంగ్, ఆ పర్టికులర్ లిరిక్ నన్ను హర్న్ చేసింది సార్. సో కలిసారు ఆయన్ని? కలవలేదు సార్, కలవలేదు. ఫోన్లో మాట్లాడా, బాగా డెప్త్తో ఉంటుందండి ఆయన పాటల్లో. ఫోన్లో మాట్లాడి నేను ఇదే సార్, నేను ఇలా ప్రజానాట్య మండలి నాకు చాలా హంటింగ్ చేసింది సాంగ్, హంట్ చేసింది. చాలాసేపు మాట్లాడి ఎట్లా సేమ్ నేను కేర్ ఆఫ్ కంచరపాలెం ఆర్టిస్ట్ సినిమా చేసిన, కలద్దో నన్ను ఒకసారి గుర్తుపెట్టారా? ఆయన గుర్తుపట్టి మాట్లాడరా? గుర్తుపట్టి మాట్లాడడం జరిగింది, బట్ కలుద్దాం అన్నారు కానీ కలవడం కుదరలా. కలుస్తా సార్, ఎప్పటికైనా నేను కలుస్తా. సుబ్బాల సుబ్బాజీ గారిని కలుస్తా. రీసెంట్గా చంద్రబోస్ గారు కలిసారా? ఆస్కార్ విన్నర్, ఆయన కలిసాను సార్. ఓ, ఆయన సాంగ్స్ అంటే నాకు బాగా ఇష్టం. నేను మ్యాజిక్ షోస్ చేసినప్పుడు ఆయన ఎంత లవ్లీగా ఉంటాయి. బోసన్ పాటలు పాడేవాడిని. నేను మ్యాజిక్ షోస్ చేస్తే సాంగ్స్ పాడేవాడిని. అందులో నమ్మకు నమ్మకు ఆడల మాటల సాంగ్ ఉంది కదా సార్, ఆ సాంగ్ ఎక్కువగా అలిగారి సినిమా అది నమ్మక నమ్మక ఆడవాళ్ళు. మ్యాజిక్ షోస్ చేస్తూ లేడీస్ జెంట్స్, ఇందులో లేడీస్ గొప్ప జెంట్స్ గొప్ప అంటే అందరూ ఫ్యామిలీస్ లేడీస్ గొప్ప లేడీస్ గొప్ప లేడీస్ గొప్ప అంటే నేను రివర్స్గా పాడేవాడిని. ఆడాళ్ళ ప్రేమ కోసం పిచ్చి పట్టిన మగాళ్ళెందరూ, మరి మగాళ్ళ ప్రేమ కోసం పిచ్చి పట్టిన ఆడది ఉందా, ఆడాళ్ళ ప్రేమకు సన్యాసులైన పురుషులెంత మందో, పురుష జాతికై కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా, ఆడదానికై మగవాడొక్కడు తాజ్మహల్ కట్టగా, మగవాడి కోసం ఏడదైనా పూరే గుడిసె కట్టునా, మా మగవాళ్ళు మంచి మనుషులు మీ ఆడాళ్ళు ముంచే అనేసరికి ఆడలంతా కొంచెం ఫైర్ అయ్యేవాళ్ళు. కాదండి, ఆడ లేకపోతే మగలేరు అని చెప్పి మళ్ళీ ఆడ దాని మీద ఆడ లైఫ్కి ఎటువంటి ఇంపార్టెంట్ లైఫ్కి ఆ సాంగ్ మళ్ళీ ప్రజెంట్ చేయడం. అలా బోస్ అన్న కూడా నాకు బాగా ఇష్టం. ఆయన ఆస్కార్ విన్నర్. సరే, అదైపోయింది. వేరే భాష సినిమాలు చూస్తారా? తమిళ్ చూస్తాను సార్. తమిళ్ తప్ప ఈ బాలీవుడ్ ఏమైనా సినిమా, హిందీ సినిమాలు ఏమైనా చూస్తారా? సినిమా చూస్తాను సార్. హిందీ సినిమాలు చూస్తాను. అర్థమవుతుందా? లాంగ్వేజ్ చూస్తాను సార్. ఇందులో తమిళ్ అంటే కొంచెం బాగా ఇష్టం. మలయాళం సినిమాలు చూస్తాను, మరాఠీ సినిమాలు చూస్తాను. మరాఠీ సినిమాలు చూస్తాను. అర్థం కాకపోయినా చూస్తారా? సబ్ టైటిల్స్ ఉంటాయి కదా సార్, సబ్ టైటిల్స్ దాన్ని ఫాలో అవుతారు. అంతే సార్. ఈ మధ్య ఏమైనా చూస్తారా? ఏ సినిమా సార్? ఈ మధ్య కాలంలో వేరే లాంగ్వేజ్, మన తెలుగు కాకుండా చూసాను సార్. ఏది? మన మలయాళం సినిమా వచ్చింది కదా సార్, మలయాళం సినిమా చూస్తారా? మంజుమల బాయ్స్. మంజుమల అంటే నేను నాకు కొన్ని సెలెక్టివ్ ఫిల్మ్స్ ఉన్నాయి సార్, అవి నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటా. నాకు కొంచెం బాగా ఆ మెలో డ్రామాస్ అంటే బాగా ఇష్టం, డ్రామాటిక్ అంటే కొంచెం బాగా ఇష్టం. అట్లా మరాఠీ సినిమా రీసెంట్గా పికాసో అని ఒక సినిమా చూసాను. పికాసో అట్లా చూస్తూ ఉంటాను సార్. నాకు బాగా నచ్చిన సినిమాలు. హిందీ సినిమాలో రీసెంట్గా నేను ఒక పాత సినిమా వేరే సినిమా కోసం చూసాను, రెఫరెన్స్ కోసం. రామ్ సింగ్ చార్లీ అని ఒక సినిమా ఉంది సార్. రామ్ సింగ్ చార్లీ. ఓకే. ఆ సినిమా బాగా నచ్చింది. ఎవరైనా చేసింది? యాక్టర్ నాకు బాగా నోన్ యాక్టరే కానీ, బట్ ఆయన పేరు నాకు సడన్గా మీరు అడిగేసరికి బ్లాంక్ అయిపోయింది. అది మంచి సినిమా సార్. రిఫరెన్స్ కోసం చూసారా? రిఫరెన్స్ కోసం నాకు అర్థం కాలేదు. వేరే ప్లానింగ్ ఉంది. ఓకే. సో మంచి సినిమా అది. అట్లా చూస్తూ ఉంటాను. నాకు కొంచెం డ్రామాటిక్ మూవీస్ చూడడం అంటే బాగా ఇష్టం. సో డైరెక్షన్ పట్ల ఏమన్నా అవగాహన, ఇంట్రెస్ట్? ఇంట్రెస్టింగ్ లేదు సార్. అవగాహన, ఎందుకంటే డ్రామా ఆర్టిస్ట్ కదా. ఇంట్రెస్ట్ ఎన్ని చేశారు డ్రామాలు? చేసాను సార్. ఒక 5-6 ప్లే చేసాను. ఒక నేషనల్ కాంపిటీషన్లో చేశాను ప్లే. అబ్బా. చైల్డ్ ఆర్టిస్ట్గా పొట్టలో వేయలేదే కుట్టను ఒక ప్లే చేశాను. సో మా గురువు గారు జనార్దన్ గారిని నా రంగస్థలం ప్రవేశానికి ఆయనే కారణం.
సో దాంతో నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. ఓ మా ఫాదర్ కూడా థియేటర్ ఆర్టిస్ట్. అచ్చా. ఫాదర్ బాగా సపోర్టెడ్ నాకు. అట్లా థియేటర్ ఇప్పుడు అంతా హ్యాపీ అనుకుంటా వాళ్ళు కూడా. చిన్నప్పటి నుంచి అంటే సార్ నాకు కాంప్రమైజింగ్ అంటే బాగా ఉన్నదాంతో సర్దుకోవడం, ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడం అలవాటు. అంత చేతికి అంతే కాదు, బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రజెంటేషన్ చేయాలి, సక్సెస్ అవ్వాలి. దట్ ఈస్ మై ఫ్యూచర్ గోల్స్ ఏంటి ఇవి? చెప్తాను కదా సార్, మంచి ఆర్టిస్ట్ కావాలి, అంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, ఆస్తిపాస్తులు ఏం సంపాదించుకోవాలి, ఇల్లు ఏం కట్టుకోవాలి, కార్లు ఏం కొనాలి, అట్లాంటివి ఏమన్నా అవన్నీ జరిగిపోతాయి, వచ్చేస్తాయి. అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ మనకి పేరు రావాలి సార్, అన్నీ సెకండరీ. సరస్వతి కటాక్షం ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్ వస్తుంది అని నేను నమ్ముతా. ఫస్ట్ సరస్వతి కటాక్షం సంపాదించాలి. నేను దాదాపు 10-15 ఏళ్ళు చదివి అదే పని చేస్తున్నాం. సార్ ఫస్ట్ సరస్వతి వస్తే లక్ష్మీ అదే వస్తుంది అని చెప్పేసి. సార్ ఈ సరస్వతి ఉందేమో కానీ లక్ష్మి మటుకు రావట్లేదు. రాతి బొమ్మలను రాగిరేకులను నమ్ముకుంటే సంతానం కలగదు, మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు నమ్ముకుంటే మోసపోగా తప్పదు. నీకు పాపాయి కావాలంటే రూపాయి కావాలి, ఆ రూపాయిలో పాపాయిని చూసుకోమని చెప్పి చిన్నప్పుడు ప్లే చేసింది సార్ నేను. ఓకే, మీరు చెప్పింది దానికి సింక్ అవుతుంది ఇప్పుడు. ఏం లేదు సార్, డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. మన నీడెడ్కి మనకు సరిపోయినంత వరకు ఉండి కాస్త మెయింటెనెన్స్ చేయడానికి ఉంటే సరిపోద్ది. బట్ పేరు గొప్ప. ఈరోజు వన్స్ అపాన్ టైంలో నేను ఎన్ని థియేటర్స్ చేసినా, ఎన్ని స్టేజ్ షోస్ చేసినా కూడా కిషోర్ అంటే అందరూ కూడా బాగా చూసేవాళ్ళు. ఇప్పుడు సినిమా చేస్తున్నప్పుడు నన్ను చూసే విధానం వేరే అవుతుంది. సో అట్లాంటి మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి దాని ద్వారా. ఇంకా చాలా నేర్చుకోవాలి. ఒకటే మొనాటనీగా చేస్తున్నాడు అనిపించుకోకూడదు. ఇటు భలే చేస్తున్నారా డిఫరెంట్గా, సినిమా నిలబెట్టారా, ఇటు భుజాల మీద సినిమాని మోయగలిగారా అనిపించేటట్టుగా నేను నేర్చుకోవాలి, చెయ్యాలి. దట్ ఈస్ మై అంబిషన్. ఆ రోజు రావాలి. ఎస్, తప్పకుండా వస్తుందండి. మీ ఫ్రెండ్ సర్కిల్ హ్యాపీయా? మీ వైజాగ్లో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ హ్యాపీ సార్. మా వాడు సినిమాలో అందరూ హ్యాపీ. తోపు అన్నట్టు అంటే హ్యాపీ, గర్వంగా ఉంటుంది కదా. ఎట్లా ఆబ్వియస్లీ ఇంతకాలం నుంచి తిరిగిన ఫ్రెండ్ ఒక సడన్గా హైదరాబాద్ తిరిగిపోయి కింగ్ అయిపోయడం అన్నట్టుగా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ మిసెస్, మీ క్లాస్మేట్స్, మీ వాళ్ళు అందరూ సార్, అందరూ ఇప్పటికి నేను టచ్లో ఉంటారు. నాకు ఫ్రెండ్షిప్ అంటే బాగా ఇష్టం. అందరూ ఫోన్ చేస్తే నేను సింగిల్ కాల్ అటెంప్ట్ చేస్తాను. ఇన్ కేసు అటెంప్ట్ చేయకపోయిన వెంటనే నేను కాల్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడతాను. నేను ఎప్పుడు వీక్లీ ఒక 2-3 నేను మా వీడియో కాల్స్ మాట్లాడతాను మా ఫ్రెండ్స్తో. లేడీస్ మా స్కూల్ గ్రూప్ ఉంది, కాలేజ్ గ్రూప్ ఉంది, మా ఏరియాలో ఉండే అసోసియేషన్ గ్రూప్ ఉంది, మా మ్యూజిషియన్ అసోసియేషన్ ఉంది. అట్లా అందరితో నేను టచ్లోనే ఉంటాను. అందరితో నార్మల్గానే ఉంటాను సార్. ఫస్ట్ వెళ్ళిన 1-2 డేస్లో కొంచెం కొత్తగా చూస్తాను, తర్వాత నార్మల్గా. అదేనమాట మీ గురించి క్లుప్తంగా అది మీ ఐడియా. మీ పైన అంటే సినిమా చూస్తున్నప్పుడు బాగున్నాడే అన్నట్టు బాగా అనిపిస్తున్నాడు. ఎక్కడ ఉన్నాడు ఇన్ని రోజులు, ఇప్పుడు బాగాలేడు, ఈడేంటి ఎలా ఉన్నాడు, గడ్డ బెగార్ నా కొడుకు లేకుండా. అప్పుడు చూసినప్పుడు కొత్త ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, ఇంతమంది చూడలేదు. ఇంత మంచి నటుడు బాగా చేస్తున్నాడు, ఎవరైనా ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటా అనేది అనిపించింది. ఇప్పుడు మీకు తెలిసిపోయింది మీరే అన్నట్టు. మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసిపోయింది. మొత్తం తెలుసుకోవాలి, ఒకసారి కలవాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు కలవలేకపోయా. ప్రకృతి ఆటోమేటిక్గా కల్పించింది అంటారా? టైం, దేనికైనా టైం రావాలి. మీరు టైం నమ్ముతారా, అదృష్టం నమ్ముతారా ఈ ఇండస్ట్రీలో కానీ మీ లైఫ్లో? ఏమో సార్, అది నమ్మకపోవడం పక్కన పెడితే సార్, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ సార్. నాకు అవకాశం నమ్ముతాను సార్. అవకాశం వస్తే ఎవరైనా ప్రూవ్ చేసుకుంటారు. అందులో అవకాశం రావాలి, అందరికీ రావాలి అవకాశం. అందులో నేను ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను. మీరు ఇప్పుడే ఎంటర్ అయ్యారు కాబట్టి మీరు ఆ మాటలు వస్తున్నాయి. కొన్ని రోజులు అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ మాటలు వస్తాయి. అంటే ఇప్పుడు 7 years అయింది సార్ నేను వచ్చి. టైంను నమ్ముతాను, అదృష్టాన్ని నమ్ముతాను. ఆబ్వియస్లీ టైం, అదృష్టం ఉండాలి, అంతే. అది 100% ఉండాలి. బట్ ఫ్యాక్ట్ మారాలి కదా సార్. మనం పర్టికులర్గా ప్రాక్టికల్గా ఇది జరగాల్సింది. టైం కొంతమంది నమ్ముతారు. నేను చెప్పాను, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు నమ్మకూడదు. సో అటువంటి ఒక నాస్తికుడికి ఏం చెప్పారు, నాకు ఓకే రా, నా అదృష్టం బాగోలేదంటే నేను నా ట్రయల్స్లో లోపం ఉందేమో. ప్రాక్టికల్గా ఆలోచించిన వాళ్ళకి అది లేదు, టైము, మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళకి ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే మీరు ఇంకేమైనా చెప్పదలుచుకుంటా? ఏముంటాయి సార్, మొత్తం అడిగేసి నాకు తెలిసి కావాల్సింది నేను అడిగే. మీరు ఎవరంటే కొత్తగా చెప్పండి సార్. కొత్తగా ఉన్నాయి అవే. మీ గురించి తెలుసుకున్నాను. ఏదైనా చెప్పరా అదే మాకు. మీ గురించి తెలుసుకున్నాను సార్. మీరేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఏముంది సార్, అందరూ బాగుండాలి, అందరూ నన్ను ఆదరించాలి. తప్పకుండా మిమ్మల్ని అందరికీ, మా ప్రేక్షకులకి, నన్ను ఆదరించే ప్రేక్షకులకి, నన్ను ఇష్టపడే ప్రేక్షకులకి నన్ను సపోర్ట్ చేసి సినిమాలో బాగా చూసి ఎంజాయ్ చేయడం మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఆ రకంగా కిషోర్ గారు కలిసాం కదండి. ఇంకోసారి ఇంకొకరిని కలుద్దాం. ఇప్పుడు కిషోర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తాం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్న కలర్ అంతా రీచ్ కావాలి. తప్పకుండా పెద్ద ఆర్టిస్ట్ కావాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.